2-3 రోజులుగా జరుగుతున్న ఇండస్ట్రీ సమస్యలు కొలిక్కొచ్చినట్టేనా? నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి మరి విమర్శలు చేసుకున్న ఎగ్జిబిటర్లు నిర్మాతల మధ్య సయోధ్య కుదిరినట్టేనా? అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు లాంటి పెద్దలు వచ్చాక ఇష్యూ క్లియర్ అయిపోయిందా? ఛాంబర్లో ఏం జరిగింది? పర్సంటేజ్కు ఓకే అన్నారా? ఏం జరుగుతుంది అసలు? ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. ఎగ్జిబిటర్లు నిర్మాతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల సమక్షంలో 3 సెక్టార్ల ప్రముఖులతో మీటింగ్ జరిగింది. సింగిల్ స్క్రీన్ పర్సంటేజ్ ఇష్యూ కాస్త వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లిన ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఛాంబర్ సమాయత్తమైంది. దీనికోసం ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి ఈ పర్సంటేజ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేశారు. They formed a committee. The committee will meet and sort out all the issues. Everything is going amicably and we are looking forward for positive results. ఒక్కో సెక్టార్ నుంచి 7 ఉండేలా ఓ కమిటీ వేశారు. దీనికోసం 2 నెలల డెడ్ లైన్ పెట్టారు. రాబోయే 60 రోజుల్లో ఈ కమిటీ ఇచ్చే నివేదిక తెలుగు రాష్ట్రాల థియేటర్ వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టాలని, అదే సమయంలో ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయాలు తీసుకోవాలని కమిటీ భావిస్తుంది. నిర్మాతల నుంచి అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి పెద్దలు కమిటీలో ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్కి మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చెయ్యటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి ఈ కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ఈ కమిటీ సమస్య పరిష్కరిస్తే దశాబ్దాలుగా థియేటర్ సిస్టంలో పర్సంటేజ్ గురించి జరుగుతున్న పోరాటం కొలిక్కి వచ్చినట్లే. మరోవైపు పర్సంటేజ్ కు ఓకే అంటున్న నిర్మాతలు థియేటర్స్ సీటింగ్, సౌండ్, స్క్రీనింగ్ సహా టికెట్ ట్రాన్స్పరెన్సీ కూడా చూపించాలంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 425, ఏపీలో 900 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఏపీలో 100 మల్టీప్లెక్స్ స్క్రీన్స్, తెలంగాణలో 400. ఈ కమిటీ ఏర్పాటుపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇది రివ్యూ కమిటీలా కాకుండా థియేటర్స్ మనుగడ కోసం పనిచేసే యాక్షన్ కమిటీలా ఉండాలని సింగిల్ స్క్రీన్స్ యాజమాన్యం భావిస్తుంది. పెద్దలు మాత్రం ఇది స్మూత్ గా జరుగుతుందని హామీ ఇస్తున్నారు. మరి ఈ కమిటీ ఇచ్చే నివేదికను అమలు పరుస్తారా? తెలుగు సినిమా ఎగ్జిబిషన్ రంగంలో నిజమైన సంస్కరణలకు నాంది పలుకుతారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.